మొదలు పెడదామా? డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే పైన యువర్ అన్నాడు సార్. వీడు వేలుముద్ర వేయనంటున్నాడు సార్. ఎందుకనరా? ఏ కాగితం మీద పడితే ఆ కాగితం మీద వేలుముద్ర వేయకూడదని మా నాన్న చెప్పాడు సార్. సంతకం పెడితే పిల్లం ఇంట్లోకి రానిది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి 2 సంవత్సరాలు వెనక్కి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పటికైనా మళ్ళా చెప్తాను, నేను ఎవ్వడు ఆపట్ల. వెళ్ళు ఈ రోజుకే వెళ్ళు. నువ్వు ఎప్పుడు వెళ్తానంటావో చెప్పు. అరే మీ ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారా? మాజీ ముఖ్యమంత్రి హోదాలో, ఎమ్మెల్యే హోదాలో నీకు ఎలాంటి దర్శనం కావాలంటే ఆ దర్శనం ఇస్తావు. అజయ్ కలాం లాంటి వాళ్ళే డిక్లరేషన్ పెట్టేసుకెళ్లారు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? షారుఖ్ ఖాన్ వచ్చారంటే డిక్లరేషన్ పెట్టుకుని వెళ్లారు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. సోనియా గాంధీ గారు వచ్చి డిక్లరేషన్ సంతకం పెట్టుకుని వెళ్లారు దర్శనానికి. నాకు ఏడుపు వస్తుందిరా. వాళ్ళందరికీ నమ్మకం ఉండబట్టే వెళ్లారు. నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది, ఆ దేవుడు అంటే నాకు అపారమైన గౌరవం ఉంది, ఆ దేవుడు తాలూకా గౌరవాన్ని కాపాడుతానని చెప్పి ఒక చిన్న డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి పో. నేను వెనక ఎంతమంది తీసుకెళ్తావు తీసుకెళ్ళి వాళ్ళందరికీ ప్రోటోకాల్ దర్శనం చేపిస్తాం. అంతే తప్పించి ఈ రోజు నువ్వు ఇష్టం లేక, హిందుత్వాన్ని గౌరవించే సత్తా లేక, అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం. గౌరవించడం కూడా ఇష్టం లేక ఈ రోజు తిరిగి మా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేసే పరిస్థితి ప్రజలందరూ కూడా గ్రహించున్నారు. ఎవడురా నువ్వు? దయచేసి ఇలాంటి వాటి మీద పక్కన పెట్టి నువ్వు ఎప్పుడు వెళ్తానన్నా కూడా మేము చక్కగా మేమందరం కూడా వెల్కమ్ చెప్తాము. ఖచ్చితంగా జగన్ రావాలని కోరుకుంటున్నాం. వీళ్ళు డిక్లరేషన్ మీద ఎనీ టైం డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ, పూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఒకటి మాత్రం చెప్తున్నానండి, చెప్పు. మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళని కూడా సమానంగా గౌరవించే పరిస్థితి ప్రతి ఒక్క భారతీయుడికి ఉంటుంది. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నా. உண்மையிலே எனக்கு ரொம்ப கஷ்டமா இருக்கு. ஏன்னா தன சுயநலத்துக்காக சந்திரபாபு நாயுடு கடவுள் கூடவே விளையாடுறாரு. இது வரைக்கும் அவர் லைஃப் பொலிட்டிக்கலா நீங்க பாத்தீங்கன்னா సినిమా కథలు చెప్పొద్దన్నా. పాయింట్లోకి చంద్రబాబు నాయుడు స్వయనిలத்துக்காக யார வேணாலும் பலி கொடுப்பாங்கங்கிறது. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. కలిసింది అంటే నిన్నటికి ఎక్కడికి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు? ఈ నసగాడు ఎప్పుడే వచ్చాడంటే ఆ మలినమైన ఆవునేని వాడారు గాని ఎక్కడ వాడారో తెలియదు. చెప్పి చూడు, ఉచ్చ లేచిపోద్ది. 70 ఏళ్ళు వచ్చి బతుకు మనకు అవసరమా చంద్రబాబు నాయుడు గారు? 70 ఏళ్ల వయసు ఎందుకు బతికి ఈ రకంగా ఏది నోటుకొస్తే అది మాట్లాడగ 10 మందికి ఆదర్శంగా మనం పోతే చంద్రబాబు నాయుడు గారా లేదా రాజశేఖర రెడ్డి గారా? మనమా? ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు మరణించాడు, ఆదర్శంగా నిలిచాడు. చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట? ఏ పార్టీకి సంబంధించిన సరే, ఏ దేశంలో అయినా సరే రాజకీయ నాయకుడు జనం కోసం ఇలా బతకాలి అని రాజశేఖర రెడ్డి గారు అలా బతికి చూపించాడు. బాగా యాక్ట్ చేస్తున్నాడు సార్. మంచి ఫీచర్స్ ఉన్నాయి, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది సార్. కానీ 75 ఏళ్లు, 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 15 ఏళ్లు ముఖ్యమంత్రి, ఎవరికో ఏం ఆదర్శం చూపిస్తూ మనం బతుకుతున్నాం? నీ అబ్బా గాడిద కొడక, లఫుట్ నాయాలా, ఎంగిలాకులు ఏరుకునేవాడా, మెదవనాయాలా? సారీ సార్, అతన్నేం చేయలేం. ఏ ఎందుకు? అతను పిచ్చోడు, చట్టం పిచ్చోళ్ళని శిక్షించదు. ఏం మాట్లాడుకుంటున్నారా? కనపడుతుంది కానీ వినపడడం లేదురా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది. టోటల్ గా బ్రెయిన్ దోబింది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.